నార్మల్గా ఎవరికైనా ఒక రైడ్కి వెళ్తే ఎప్పుడెప్పుడు రైడ్ స్టార్ట్ చేస్తామన్న ఎక్సైట్మెంట్తో నిద్రపట్టదు. కానీ నాకు అలా కాదు. వైజాగ్ నుంచి ఢిల్లీకి నేను బండి మీద బయలుదేరి తణుకులో ఆగిపోయాను. దారిలో ఒక ఘోరమైన యాక్సిడెంట్ చూసిన తర్వాత బండి మీద వెళ్ళబుద్ధి కాల. ఆ యాక్సిడెంట్ మాటికి కళ్ళలోకి వచ్చి నిద్ర పట్టట్లా. అందుకని ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా. ప్రస్తుతానికి మనం ఫ్లైట్లో వెళ్తున్నాం. ఇండియాలో ఉన్న ఈ ట్రాఫిక్కి బండి మీద ఉత్తరాఖండ్ వరకు వెళ్ళటం చాలా రిస్క్ అని అర్థమై ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ఐ జస్ట్ వాంట్ టు ట్రావెల్, నాట్ ఆన్ అ బైక్ ఆర్ ఫ్లైట్. ఏది రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఫ్లైట్ని చూస్తుంటేనే కొంచెం కంగారు వేస్తుంది. ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. ఏదో పెద్దగా గొప్పగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఆర్టీసీ బస్సులో ఉంది చూడటానికి. కాకపోతే గాలి ఎగిరే ఆర్టీసీ బస్ అన్నమాట, అంతే. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. సీట్ చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. మధ్యలో ఈ బుడ్డగడ కూడా వచ్చాడు, ఆడలేడాడితో మాడేసుకుంటున్నాడు. మొత్తానికి హైదరాబాద్ రీచ్ అయ్యాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఢిల్లీ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం. 1 hour వెయిట్ చేసిన తర్వాత మన ఫ్లైట్ అయితే వచ్చేసింది. లైన్లో వెయిట్ చేస్తున్నాం, చాలామంది జనం ఉన్నారు. ఫస్ట్లో దీన్ని చూసి పొగ వచ్చేస్తుందేమో అని కొంచెం కంగారు పడ్డాను. తర్వాత తెలిసింది శానిటైజ్ చేస్తున్నారని. ఢిల్లీకి అయితే చేరిపోయాం. ఇప్పుడే ల్యాండ్ అయింది ఫ్లైట్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీ రైల్వే స్టేషన్కి మనం వెళ్ళాలి మెట్రోని పట్టుకొని. ఇప్పటిదాకా నేను మెట్రో కూడా ఎప్పుడు ఎక్కలేదు, ఇదే నా ఫస్ట్ టైం. చూడాలి మెట్రో సర్వీస్ ఢిల్లీలో ఎలా ఉంటుందో. బాగుంది, ఢిల్లీలో మెట్రో సర్వీస్ చాలా బాగుంది. మధ్యలో ఇక్కడ ఉన్న చిన్న స్క్రీన్లో నెక్స్ట్ వచ్చే స్టాప్, ఆల్రెడీ దాటేసిన స్టాప్, ఇలాంటి వాటి గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొత్తానికి ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వస్తున్నారు హైదరాబాద్ నుంచి ట్రైన్లో. సో మేము ముగ్గురం కలిసి రిషికేష్కి వెళ్తున్నాం. సో రిషికేష్లో ఒకసారి బస్సు ఎక్కిన తర్వాత ఇంకా మధ్యలో ఆగడాలు ఏమి ఉండవు నేను అనుకోవడం. సో ఇక్కడే మేము బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి దాని తర్వాత బస్సు ఎక్కుతాం. 4 ప్లేట్ల పూరి 940 రూపాయలకి స్కామ్ అయిపోయాం రైల్వే స్టేషన్ దగ్గర. మేము నా వేణు కూడా వచ్చాడు, సిద్ధు కూడా వచ్చాడు. 940 లైఫ్లో కాస్ట్ ఇప్పుడు ఎప్పుడు వెళ్ళండి ఢిల్లీలో 9 అవునా? ఎర్ర కనబడుతున్నదే. కింద నుంచా పైనుంచా? అటున్నాయి ఇంకా బస్సులో. ఆ ఎంక్వైరీ రూమ్లో అడుగు సరే, రూమ్లో ఎవరు ఉన్నాడు కదా. ఎక్కడికి వెళ్తారు? వచ్చి మంత్ డేట్ రిషికేష్.
వస్తూనే ఉండే. ఇదే జానకి సేతు, జానకమ్మ పేరు మీద కట్టిన ఒక బ్రిడ్జ్ ఇది, వంతెన. దానికి వెళ్ళే దారిలో ఇలాంటి చిన్న చిన్న దుకాణాలు చాలా ఉంటాయి. పూజకు కావాల్సిన వస్తువులు, దేవుడి తాళ్ళు ఇలాంటివి చాలా దొరుకుతుంటాయి. ఉంగరాలు, బొమ్మలు. అభినవ్ అభినవ్ వాకింగ్ మధ్యలో చూడటానికి చాలా అందంగా ఉన్న ఈ నదీ ప్రవాహం, కొండలు, గాలి చాలా అందంగా ఉంది. పరమశివుడి పాదాలను చేరేందుకు వేసిన వంతెనలా కనబడుతుంది. డైరెక్ట్గా కైలాసానికి అన్నట్టు అందంగా. ఈ వంతెన కిందగా ప్రవహిస్తున్న నది మన గంగా నది. ఎక్కడో హిమాలయాల్లో పుట్టి ఎన్నో రాష్ట్రాలను దాటుకుంటూ బంగ్లాదేశ్ వరకు ప్రవహిస్తున్న మన ఈ గంగా నది కొన్ని వేల కోట్ల మందిని పవిత్రులను చేస్తూ వాళ్ళ పాపాలను కడిగేస్తూ చివరికి సముద్రంలో కలిసిపోతుంది. అటవీ ప్రాంతానికి అతి సమీపంలో ఈ ఊరు ఉండడం వలన కోతులు లాంటి జంతువులను మీరు ఇక్కడ చూడొచ్చు. పరమశివుడి కైలాసాన్ని తలపించే ఈ పర్వత శిఖరాలను చూస్తుంటే మనస్సును మైమరిపించే ఆ అనుభూతి మాటల్లో చెప్పదగినది కాదు. ఇక ముందుకు వెళితే పరమార్థ్ నికేతన్ ఘాట్, అక్కడ జరగబోయే పూజకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. రిషికేష్కి సంబంధించిన అందాలని చూసిన తర్వాత నా మిత్రుల ఆనందం మీరు చూడొచ్చు. కళ్ళలో కొట్టినట్టు కనబడకుండా ఉండడానికి కళ్ళతాలు పెట్టుకున్నాడు మావాడప్పుడు. అలా సరదాగా వీడియోలు తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ముందుకు సాగాం. ఇంతలో మా గురువు గారు కనిపించారు. ఆయన కనబడగానే వచ్చే ధైర్యం మాటల్లో చెప్పలేను. చూస్తుండగానే చాలామంది భక్తులు ఇక్కడ చేరుకున్నారు. భారతీయులే కాకుండా వివిధ దేశాలకు చెందిన జనం మన శివుణ్ణి ఆరాధించడానికి ఇక్కడికి వచ్చారు. ఇంకొంచెం సేపట్లో ఇక్కడ శివారాధన మొదలవబోతుంది. పూజ అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెనక్కి బయలుదేరాం మేము. దారిలో ఒక వ్యూ చాలా బాగుంది, ఎందుకో నా మనసుని చాలా ఆకర్షించింది. సో మీ అందరికీ ఆ వ్యూని చూపిద్దాం అనుకుంటున్నా. ఒకసారి చూడండి. ఉదయం నుంచి రాత్రి దాకా చాలా కష్టపడి డ్యూటీ దిగుతున్నాడు సూర్యుడు. అదే పనిగా ఒక కూల్ వైబ్ని పట్టుకొని డ్యూటీ ఎక్కుతున్నాడు చంద్రుడు. చంద్రుడు ఇంకా రాలేదు, కానీ వైబ్ అయితే వచ్చేసింది అప్పుడే. ఫ్రెండ్స్ స్నానం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ పాపాలు కడుక్కోవడానికి. సో నాకైతే నేనేం పాపాలు చేయలేదు కాబట్టి నేను ములగను, వీళ్ళు ములుగుతారు ఏదో.
చాలు వచ్చాయి